తెల్ల గులాబీ 8వ భాగం. ఆమెని చెయ్యి పట్టుకొని పూర్తిగా లోపలికి లాగి చటుక్కున తలుపు వేశాడు ఆదిత్య. నువ్వెందుకు హోలీ ఆడడం లేదు? ఆశ్చర్యంగా చూసింది ప్రజ్ఞ. ఊహు, నాకీ రంగులంటే అసహ్యం అన్నాడు. ఇద్దరమే ఇలా ఇంట్లో ఉంటే ఏం బావుంటుంది? రా, మనం కూడా కాసేపు ఆడి వచ్చేద్దాం అంది. వద్దు, ఇది మనకి గోల్డెన్ ఛాన్స్. ఎప్పుడెవరు మనల్ని గమనించరు, పట్టించుకోరు అన్నాడు ఆమెని దగ్గరగా లాక్కొని గట్టిగా కౌగిలించుకుంటూ. ఆమెకి తన ఒంటి నిండా వైర్లు చుట్టి కరెంట్ ఆన్ చేసినట్టు అనిపించింది. ఒక్కసారిగా కళ్ళ ముందు మెరుపులు మెరిశాయి. తూలి పడబోయి అప్రయత్నంగా అతడిని గట్టిగా పట్టేసుకుంది. అబ్బా, ఎంత హాయిగా ఉంది అన్నాడు. ఆమెకి పెదాలు అదరసాగాయి. ఏదో చెప్పాలని ప్రయత్నించింది, కానీ మాట బయటికి రాలేదు. ఏదో మైకం నిలువెల్లా పాకింది. అతన్ని అల్లుకుపోతూ వదులు, నాకేదో అవుతోంది మత్తుగా అస్పష్టంగా అంది. అమ్మో, ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ ఈ ఛాన్స్ రాదు మనకి. ఎవరన్నా వస్తారేమో అంది గుసగుసగా. ఎవరూ రారు, వాళ్ళు ఇప్పుడే రారు, చాలామంది ఉన్నారు కదా. ఈ లోపల మన పని అవుతుంది. కానీ కానీ వద్దు ప్లీజ్, నాకు భయం అతని నుంచి విదిపించుకోవడానికి పెనుగులాడుతూ అంది. నో, నేనివాళ వదలను. నీకేం తెలుసు నా బాధ? ఆ కాస్త అయిందాక నాకు పిచ్చి పట్టినట్టు ఉంటుంది. ఇంకా వేరే విషయాలే ఆలోచనల్లోకి రావడం లేదు. నిజం చెప్పు, నీకు మాత్రం కావాలని లేదా? ప్రఖ్య ఏం మాట్లాడలేకపోయింది. ఆ ప్రశ్నకి నిజాయితీగా సమాధానం మాత్రం చెప్పలేదు. కానీ భయం, ఏవో అడ్డగోడలు, కానీ ఆ అడ్డుగోడలకి బలం లేదు. ముఖ్యంగా భానుప్రియ లాంటి అల్ట్రా మోడర్న్ తల్లికి కూతురుగా ఆమెకి ఇప్పటి వరకు ఎలాంటి నిబంధనలు లేవు. మరి ఈ విషయంలో ఉంటుందో ఉండదో కూడా ఆమెకి తెలియదు. అసలు ఆ ఆలోచన కూడా రాలేదు. అతను కావాలి అంతే. ఆమె సమాధానం కోసం ఎదురు చూడలేదు ఆదిత్య. ఇద్దరికీ కాలం స్తంభించిపోయినట్టు అనిపించింది. ప్రఖ్య బలవంతంగా విదిపించుకుంది. మళ్ళీ కౌగిట్లోకి లాక్కున్నాడు. పెనుగులాడుతున్న ఆమెనలాగే గట్టిగా బంధించి గదిలోకి లాక్కెళ్ళాడు. అయిపోయింది. వాళ్ళు ఏడాదిగా తప్పించిపోయిన అనుభవం పొందారు. కొంతసేపు గడిచాక కానీ ఇద్దరూ వాళ్ళు పొందిన స్వర్గంలోంచి బయటికి రాలేకపోయారు. ప్రఖ్యకి సడన్గా ఏడుపొచ్చింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. అరెరే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కంగారుగా అడిగాడు. ప్రఖ్య మాట్లాడలేదు. ప్రఖ్య, చెప్పు ప్లీజ్, ఏడవకు. నేను నేను అమ్మని మోసం చేస్తున్నాను. ఐయామ్ చీట్ అంది వెక్కుతూ. అట్లా అనకు ప్రఖ్య, నాకు కూడా బాధగా ఉంటుంది. మా అమ్మని మాత్రం నేను మోసం చేసినట్టు కాదా? బాధపడకు, మనం పెళ్లి చేసుకుందాం. అప్పుడు మనం తప్పు చేసినట్టు అవదు అన్నాడు. పెళ్ళా? పక్కలో బాంబు పడినట్టు ఉలిక్కి పడుతూ అంది. మా అమ్మ నన్ను చంపేస్తుంది. నేను చాలా హైట్స్కి వెళ్ళాలని అమ్మ కోరిక. ఇప్పుడే పెళ్ళి అంటే నన్ను హ్యాంగ్ చేస్తుంది. నేను మాత్రం నేను హైట్స్కి వెళ్ళాలి. ఇద్దరం పెళ్లి చేసుకుని బాగా చదువుకోవచ్చు, హైట్స్కి ఎదగొచ్చు అన్నాడు. పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనడం తప్ప మరేం చేయమని మమ్మీ చెప్పింది. చచ్చినా ఒప్పుకోదు పెళ్ళికి. పోనీ ఇలాగే ఎంజాయ్ చేద్దాం చదువయిందాకా. అమ్మో, మళ్ళీనా? చాలు బాబూ, చాలు. ఇంకెప్పుడు నా జోలికి రాకు ఆది. నీకు దండం పెడతాను, చేతులు జోడిస్తూ ప్రాధేయపూర్వకంగా అంది. ప్రఖ్య, ఎందుకలా అంటున్నావు? నాకు నువ్వు కావాలి. ఆమె భుజం మీద చేయేసి దగ్గరకు లాక్కుంటూ అన్నాడు. ఆది, దూరంగా ఉండు. అతని చేతులు విదిలించి దూరంగా జరిగింది. ఇంకెప్పుడు దగ్గరకు రావద్దు ఆది. ఇంకెప్పుడూ నన్నిలా రెచ్చగొట్టకు ఆది. ఆ కాసేపు స్వర్గం అంటే ఇదేనా అనిపించింది. కానీ నాకిప్పుడు ఎంత టెన్షన్గా ఉందో తెలుసా?
ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయకు. నువ్వు మళ్ళీ ఇలా చేస్తే నేను నీతో మాట్లాడను. అమ్మో! నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను. అంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? నాకు తెలీదు. ఇన్ని రోజులు నీతో ఈ అనుభవం కావాలని తపించాను. ఆ అనుభవం పొందాక నీ మీద తెలియని అనురాగం, ప్రేమ కలుగుతున్నాయి. నీకు ఈ మాత్రం కూడా దూరంగా ఉండలేకపోతున్నాను. దీన్ని లవ్ అంటారేమో నాకు తెలియదు. బట్ ఐ నీడ్ యూ. కానీ నాకు మాత్రం చాలా భయంగా ఉంది. గిల్టీగా ఉంది. ముందు నేను ఇంటికి వెళ్ళాలి. వెళ్ళు, కానీ ఇంకెప్పుడు నన్ను కలవనని మాత్రం అనకు. ప్రఖ్య అతని వైపు చూసింది. అతని కళ్ళల్లో అభ్యర్థన. చటుక్కున మొహం తిప్పుకొని హాల్లోకి వచ్చేసింది. తలుపు తీయాలంటే భయంగా ఉంది. ఎవరన్నా చూస్తే? ఇంకేమన్నా ఉందా? తటపటాయిస్తూ తలుపు దగ్గరకు 4 సార్లు వెళ్ళి వెనక్కి వస్తూ చివరికి ధైర్యం చేసి తలుపు తీసి బయటకు చూసింది. అదృష్టం, ఎవరూ లేరు. అంతే, ఒక్క ఉదుటున బయటికి నడిచి పరిగెత్తుకుంటూ తన ఫ్లాట్ వైపు వెళ్ళిపోయింది. ఆదిత్య పొందిన ఆనందాన్ని మననం చేసుకుంటూ మంచం మీద దొర్లసాగాడు. కాసేపు అలా దొర్లాక ఆదిత్యకి ఏమన్నా చేయాలనిపించింది. తన ఆనందాన్ని ఇంకా వేరేలాగా ఆ పరిసరాలన్నిటికీ ప్రకటించాలనిపించింది. మంచం దిగి గది మధ్యలో నిలబడి, నేను పెద్దవాణ్ణి అయ్యానోచ్ అని అరిచాడు, కొంచెం గట్టిగా. తరువాత మరోసారి కాస్త స్వరం పెంచి అరిచాడు. ఆ తరువాత పదే పదే నేను పెద్దవాణ్ణి అయ్యానోచ్ అనుకుంటూ చేతులు బార్లా చాచి గుండ్రంగా తిరిగాడు గదిలో. హఠాత్తుగా అతని చేయి పుస్తకాల రాకకి తగిలి పైనుంచి దడదడమంటూ పుస్తకాలు కింద పడ్డాయి. అలా పడడంలో ఒక బరువైన వెడల్పాటి పుస్తకం ఆదిత్య కాళ్ల మీద పడింది. అబ్బా అంటూ వంగి కాలు పట్టుకొని ఆ పుస్తకం పక్కకి జరిపాడు. అది పుస్తకం కాదు, పెద్ద ఆల్బం. అది చూడగానే ఆదిత్య నొప్పి మర్చిపోయి ఆశ్చర్యంగా దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చాలా బరువుగా ఉంది. 2 చేతుల్లో ఆ ఆల్బం మంచం మీద పెట్టి మంచం అంచున కూర్చొని ఆల్బం తెరిచాడు. ఆశ్చర్యం. నాన్న. ఆదిత్య పెదాలు ఉచ్చరించాయి. నాన్న, నాన్న అనుకుంటూ ఆ యువకుడి ఫోటో చేత్తో తడిమాడు. ఎంత బాగున్నాడు నాన్న. ఆత్రంగా మిగతా పేజీలు తిప్పసాగాడు. ఎంతో సన్నిహితంగా, మరెంతో ప్రేమగా, అనురాగంగా వాళ్ళిద్దరి ఫోటోలు పెళ్లినాటివి, హనీమూన్ వెళ్ళినప్పటివి. కొన్ని ఫోటోల్లో అతని తల్లి తండ్రి కాబోలు. ఆదిత్య కళ్ళు మెరిశాయి. ఒక ఫోటో దగ్గర శిరీష మధ్యలో ఉంది. పట్టు పరికిణి, ఓణి, మెడలో నెక్లెస్, 2 జడలు, కళ్ళ నిండా కాటుక, అటూ ఇటూ తల్లి తండ్రి, అమ్మమ్మ తాతయ్య. ఆదిత్య చేతులు అమ్మమ్మ అంటూ ఆ ఫోటోని ఆప్యాయంగా తాకాయి. అమ్మమ్మ, తాతయ్య, మధ్యలో అమ్మ. ఎంత బాగుందో ఈ ఫోటో. ఇంకా ఉన్నాయా? గబగబా తిప్పాడు పేజీలు. చాలా ఉన్నాయి. చటుక్కున ఒక ఫోటో ఆల్బంలోంచి లాగాడు. బాగా పాత ఫోటో, బ్లాక్ అండ్ వైట్లో ఉంది. అమ్మమ్మ తాతయ్యల పెళ్లి ఫోటో. దాని వెనకాల 1968 కారంపూడి అని రాసి ఉంది. కాలింగ్ కాలింగ్ బెల్ మోగింది. వెంటనే ఆది అంటూ శిరీష స్వరం వినిపించింది. ఆదిత్య కాసేపు తడబడ్డాడు. ఆ ఆల్బం ఎత్తి పైన పెట్టడానికి టైం పడుతుంది. ఎలా? చటుక్కున మంచం మీద మడత పెట్టి ఉన్న బ్లాంకెట్ ఆల్బం మీద పడేసి లేచి వెళ్ళి తలుపు తీశాడు. ఏం చేస్తున్నావురా? పూర్తిగా రంగుల్లో మునిగిపోయిన శిరీష అడుగుతూనే గబగబా బాత్రూంలోకి వెళ్ళిపోయింది. హమ్మయ్య అనుకుంటూ ఆదిత్య తిరిగి తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఆల్బంలోంచి 2 ఫోటోలు తీసుకున్నాడు. ఒకటి శిరీష తల్లిదండ్రులతో ఉన్నది, మరోటి తాతయ్య, అమ్మమ్మ మాత్రమే ఉన్నది. తీసుకొని తన పుస్తకాల సొరుగులో దాచేసి ఆల్బం పైన పెట్టేశాడు. అమ్మ ఇంతకాలం తనకి ఈ ఆల్బం ఎందుకు చూపించలేదో, అసలైనా ఇన్నాళ్ల నుంచి
ఈ బుక్స్ ర్యాక్ తను వాడుకుంటూ ఈ ఆల్బమ్ చూడకపోవడమేంటి? ఎక్కడ నుంచి అయినా తీసి అమ్మ ఈ మధ్యే ఇక్కడ పెట్టి ఉండాలి. అయినా తనకి ఒక్కసారన్నా ఎందుకు చూపించలేదు? అన్యాయం. తనకి మాత్రం తన తండ్రిని చూడాలని అనిపించదా? నాన్న ఎక్కడో ఉన్నాడో, అమ్మమ్మ, తాతయ్య ఈ ఇంటికి ఎందుకు రారో, అమ్మకి అన్నయ్యలు, అక్కయ్యలు లేరా? వాళ్ళంతా ఎందుకు రారు? ఆదిత్య ఆలోచిస్తూ అలాగే కూర్చుండిపోయాడు. తను మాత్రం అమ్మలాగా ఒంటిగా బతకకూడదు. తను పెళ్లి చేసుకోవాలి. అవును, ప్రఖ్య తను పెళ్లి చేసుకోవాలి. బోలెడు మంది పిల్లల్ని కనాలి. తనకి పెద్ద కుటుంబం కావాలి. తనింటికి నిత్యం ఎవరో ఒకళ్ళు వస్తూ పోతూ ఉండాలి. ఈ ఫ్లాట్లో అందరిలా తను కూడా పండగలొస్తే గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టుకోవాలి. ప్రఖ్య గడపకి పసుపు రాసి కుంకుమ పెడుతుందా? నేర్పించవచ్చులే. ఆదిత్యకి ఆ మధ్య దసరా పండక్కి ఎదురింటి ఫ్లాట్లో ఆంటీ గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం గుర్తొచ్చింది. ఎంత అందంగా ఉండిందో ఆ గడప. గుమ్మాలకి మామిడాకులు, బంతిపూలు, ఎంతసేపు చూసినా చూస్తూ ఉండాలనిపించింది. అమ్మ అవన్నీ ఎందుకు చేయదు? ఆది, ఏం చేస్తున్నావు? రా, భోంచేద్దాం, ఆకలేస్తోంది అంటూ శిరీష పిలిచేసరికి ఆలోచనల్లోంచి తేరుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. శిరీష డిషెస్ అన్నీ టేబుల్ మీదకు చేరుస్తూ సరదాగా, నువ్వు కూడా పిల్లలతో కలిసి కాసేపు ఆడుకోకపోయావా? హోలీ పండగ సరదాగా ఉంటుంది అంది. నాకిష్టం లేదు అన్నాడు ముక్తసరిగా. ఇతని స్వరం విని తలెత్తి కొడుకు వైపు ప్రశ్నార్థకంగా చూసింది శిరీష. ఉదయం స్నానం చేసి తయారైన లక్షణాలు లేవు. జుట్టంతా చెరిగి ఉంది. ఏదో తేడాగా కనిపించాడు. ఏమైందిరా, పడుకొని లేచావా? అడిగింది. ఉలిక్కిపడ్డాడు. తడబడుతూ హా, అవును అన్నాడు కంచంలో పెట్టిన అన్నం కలుపుతూ. నీ పడకకి ఒక టైం అంటూ ఉండడం లేదు. చదువు నెగ్లెక్ట్ చేస్తున్నావు. ఎప్పుడూ నిద్రేనా? తను కుర్చీలో కూర్చొని కంచం దగ్గరగా జరుపుకుంది. ఆదిత్య మాట్లాడలేదు. కొన్ని క్షణాలాగి అడిగాడు. అమ్మ, అమ్మమ్మ, తాతయ్య ఎక్కడ ఉంటారు? ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న శిరీష ఆశ్చర్యంగా చూసింది. ఎందుకిప్పుడు నీకు వాళ్ళ విషయం? ఊరికినే. ఏం, మనం ఎప్పుడూ అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళకూడదా? నాకు వెళ్ళాలని ఉంది. మనకెవరు చుట్టాలెందుకు లేరు? శిరీష మౌనంగా ఉండిపోయింది. ఈ మధ్యే ఆమెకు కూడా తల్లిని చూడాలని బాగా అనిపిస్తుంది. వెళ్ళాలంటే అహం అడ్డొస్తుంది. అమ్మ ఎలా ఉందో వెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చి తనతో ఉంచుకోవాలని చాలాసార్లు అనిపించింది. గట్టిగా నిట్టూర్చి కొన్ని క్షణాల తర్వాత అంది. ఆమె స్వరంలో ఇందాకటి ఉత్సాహం కానీ అధార్టీ గానీ లేదు. కొంచెం వేదన కలగలిసిన స్వరంతో అంది. తాతగారు పోయారు. అమ్మమ్మ తన విలేజ్లోనే ఉంది. నాకు అమ్మమ్మని చూడాలని ఉంది. కానీ ఆవిడ రాదు. నేను వెళితే రాణిస్తుందో లేదో తెలియదు. ఎందుకని? ఎందుకు రానియదు? శిరీష ఇదివరకులా నీకెందుకురా నోరు మూసుకో అని అనలేకపోయింది. అవును, వీడు పెద్దవాడవుతున్నాడు. వాడి సందేహాలు తీర్చాల్సిన బాధ్యత నాకుంది అనుకుంది. వాళ్ళకిష్టం లేని పెళ్లి చేసుకున్నానని కోపం అంది. మరి నాన్న ఎక్కడమ్మా? అడిగాడు. శిరీష గొంతులో ముద్ద అడ్డుపడినట్లు అయ్యి మంచినీళ్లు తాగింది. కాసేపు ఏం మాట్లాడకుండా కంచంలో చేయి పెట్టి అన్నం అటూ ఇటూ కెలుకుతూ ఉండిపోయింది. తరువాత లేచి సింక్లో చేయి కడిగేసుకొని నాప్కిన్తో చేయి తుడుచుకుంటూ అంది. ఆది, నీకు ఏవేవో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉన్నట్టుంది. రాత్రికి చెప్తాను. అందాక నన్ను వదిలేయ్, సరేనా? అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆదిత్యకి తల్లి అలా అన్నం తింటూ తింటూ మధ్యలో వదిలేయడం బాధనిపించింది. తను లేచి ఆవిడ వెనకాలే వెళ్ళి, సారీ అమ్మా, అన్నం తినేటప్పుడు అడగాల్సింది కాదు నేను. సారీ, ప్లీజ్ వచ్చి అన్నం తిను అన్నాడు బతిమాలుతూ. శిరీష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
అవి ఆదిత్య చూడకుండా తుడుచుకొని నాకాకలి లేదురా నువ్వు తిను అంది. ఇప్పుడేగా ఆకలేస్తుంది అని పిలిచావు. రామ్మా నువ్వు తినకపోతే నేనూ తినను అన్నాడు గారంగా. ఆది భావోద్వేగంతో ఆదిత్యని దగ్గరకు తీసుకొని తలమీద ముద్దు పెట్టుకుంది. తరువాత నెమ్మదిగా అంది. నువ్వు పెద్దవాడివి అవుతున్నావురా. సరేరా తిందాం అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచింది. ఆదిత్యకి ఆ మాట వినగానే ఛాతీ ఉప్పొంగినట్టు అయింది. ఎస్, నేను పెద్దవాడినయ్యాను అనుకున్నాడు గర్వంగా. ఆ రాత్రి శిరీష క్లుప్తంగా తన గురించి, తన తల్లిదండ్రుల గురించి ఆదిత్యకి చెప్పింది. మీ నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడ్రా, కానీ నీ కోసం నేను మాత్రం పెళ్లి చేసుకోలేకపోయాను అంది. వివేక్ అంకుల్ని నువ్వు పెళ్లి చేసుకోవచ్చుగా సడన్గా అన్నాడు. శిరీష మ్రాన్పడిపోయింది. ఆదిత్య చాలా పెద్దవాడయ్యాడు అనుకుంది. ఆదిత్య అవిదిన స్థితిలో చూసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. శిరీష అలాగే చాలాసేపు కూర్చుండిపోయింది. విన్నారు కదండి, కథ నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాయి భాగం కూడా వినాలి అనుకుంటే. థ్యాంక్ యూ.